వసంత నవరాత్రి. మన ఉగాది చైత్రమాసపు తొలి రోజు. చైత్రమాసంతో వసంత ఋతువు ఆరంభమవుతుంది. చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు. చైత్రమాసానికి మధుమాసం అని, మధు అని కూడా పేర్లున్నాయి. మధు అంటే అనేక అర్థాలుతో పాటు చైత్రమాసమని, వసంతకాలమని చెబుతారు. మధుమాసం అంటే వసంతమాసం. వేదకాలంలో చైత్రమాసానికి మధుమాసం అనే పేరున్నట్లు మధుశ్చ మాధవశ్చ వాసంతి కావృత్ అనే యజుర్వేద వాక్యాన్ని బట్టి చెప్పవచ్చు. వసంతం ఋతురాజం. వసంత నవరాత్రుల ఉత్సవం ఈ దేశంలో అతి ప్రాచీన కాలం నుండి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఉత్సవానికి అధిదేవత వసంతుడు. ఋతురాజైన వసంతునికి పూజించడంతో కాలాత్మకుడైన పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడు. ఈ ఉత్సవ సందర్భాన ప్రతిదినం నృత్యాలు, నాట్యాలు, పాట కచేరీలు జరిగేవి. రాజుల దర్బారుల్లో పండిత గోష్ఠులు, శాస్త్ర విచారణలు, నాటక ప్రదర్శనలు నడిచేవి. ఈ ఉత్సవాల్లో సంగీతం ప్రధానమై ఉండేది. ఆ కాలాన ఉపయోగించే నిమిత్తం వసంత రాగాన్ని మేళకర్తలు ప్రత్యేకంగా కూర్చారు. రెడ్డి రాజులు, విజయనగర రాజుల కాలంలో ఈ వసంతోత్సవాలు తెలుగుగడ్డపై విశేషంగా జరిగేవి. వసంతోత్సవ సంబంధమైన వేడుకలు ఉద్యానవనంలో జరిగేవి. మామిడి చెట్టు కింద మండపం ఏర్పరిచేవారు. దాని మీద పూర్ణ కలశాన్ని ఏర్పరిచేవారు. ఉగాది నాడు కలశ స్థాపన చేసి నాటి నుండి 9 రోజులు వసంత నవరాత్రి పూజ చేస్తే అపమృత్యు భయం ఉండదని ధర్మసింధువు అనే గ్రంథంలో చెప్పబడింది. నవరాత్రుల పేరుతో ఏడాదికి 3 పండుగలు జరుగుతున్నాయి. అవి క్రమంగా వసంత, గణపతి, దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులకి, వసంత నవరాత్రులకి 6 మాసాల వ్యవధి ఉంటుంది. వసంత శరత్కాల ఆరంభ దినాలు యమదంష్ట రోజులు. అప్పటి అరిష్టాలు, అనారోగ్యాలు తొలగడానికి భగవదారాధన విశేషంగా జరగాలని దేవీ భాగవతం చెబుతోంది. రాజులు విశేషంగా వసంతోత్సవాలు జరిపేవారు. గృహస్థులు యథాశక్తితో తమ గృహాల్లో కలశ స్థాపన చేసి పూజాధికాలు చేసేవారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.